సినిమా కలెక్షన్స్లో గ్రాస్ నెట్ షేర్ అని వింటూ ఉంటాం. మా సినిమా ఇంత గ్రాస్ కలెక్ట్ చేసింది, మా సినిమా ఇంత షేర్ని రాబట్టింది అంటూ పోస్టర్లు వేస్తారు. అయితే ఈ గ్రాస్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, నెట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. టికెట్ రేట్ 1 రూపీ, 1 రూపాయి. ఆ థియేటర్కి 100 మంది వచ్చారు అంటే 100 టికెట్లు అమ్ముడుపోయాయి. టికెట్ రేట్ ఇంటూ టికెట్స్, 1 ఇంటూ 100 రూపాయలు కలెక్షన్ వచ్చింది ఆ థియేటర్కి. ఆ సినిమా ఒక్క థియేటర్లో రిలీజ్ అయిందంటే లేదు, 10 థియేటర్లో రిలీజ్ అయింది సినిమా. సో ఒక థియేటర్లో 80 రూపాయలు కలెక్షన్ వచ్చింది, ఒక థియేటర్లో 200 వచ్చింది. ఇలా 10 థియేటర్లో కలిపి మొత్తం కలెక్షన్ 1000 రూపాయలు వచ్చింది. ఈ కలెక్షన్నే గ్రాస్ అంటారు. ఆ సినిమా 1000 రూపాయల గ్రాస్ కలెక్షన్ చేసింది. 1000 రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే ఆ 1000 రూపాయలకి గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఒక్కో స్టేట్లో ఒక్కో రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కన్నడ స్టేట్లో అయితే కన్నడ మూవీస్కి 0% ట్యాక్స్, వాళ్ళ మూవీస్కి ట్యాక్స్ ఉండదు. తమిళ్లో కూడా అంతే, తమిళ్ మూవీస్కి 0% ట్యాక్స్. ఇట్లా ఒక్కో స్టేట్లో ఒక్కో రకంగా ఉంటుంది. అయితే ఈ నెట్ అంటే ఏంటంటే గ్రాస్ మైనస్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు నెట్. సో మనకి ఎంత గ్రాస్ వచ్చింది? 1000 రూపాయల గ్రాస్ వచ్చింది. దానికి 10% ట్యాక్స్ అనుకుందాం. 10% అంటే 100 రూపాయలు. 1000 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 900 నెట్ కలెక్షన్ అన్నమాట. ఇది నెట్ అంటే. ఇప్పుడు షేర్ అంటే ఏంటో తెలుసుకుందాం. థియేటర్స్ వాళ్ళు సినిమాను వేసినందుకు థియేటర్ రెంట్ తీసుకుంటారు. ఆ థియేటర్ రెంట్ కట్టంగా మిగిలిందే షేర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు 900 నెట్ వచ్చింది. అందులోంచి థియేటర్ రెంట్ సువంగా అంటే థియేటర్కి 10 రూపాయలు రెంట్ అనుకుందాం. మొత్తం 10 థియేటర్లలో సినిమా రిలీజ్ అయింది. సో 100 రూపాయలు రెంట్ కట్ అయింది. 100 రూపాయలు రెంట్ వంగా మిగిలింది ఎంత? 800 షేర్. ఫైనల్గా ఈ వచ్చిన షేరే ప్రాఫిట్. డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఈ షేరే ప్రాఫిట్ అన్నమాట. సో గ్రాస్ నెట్ షేర్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటా. మళ్ళీ ఒకసారి చెప్తా. టికెట్స్ మొత్తం అమ్ముడు వంగా వచ్చిన కలెక్షన్ గ్రాస్. ఆ గ్రాస్లోంచి గవర్నమెంట్ ట్యాక్స్ మైనస్ చేస్తే వచ్చిందే నెట్. ఆ నెట్లోంచి థియేటర్ రెంట్స్ వంగా మిగిలిందే షేర్. ఇది గ్రాస్ నెట్ షేర్. పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్గా 1800 కోట్లు కలెక్షన్ చేసింది. అందులోకి వెళ్ళి గవర్నమెంట్ ట్యాక్స్ మైనస్ చేస్తే నెట్ వస్తుంది. ఆ నెట్లోంచి థియేటర్ రెంట్స్ మైనస్ చేస్తే షేర్ వస్తుంది. ఫైనల్ ప్రాఫిట్.